గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది అడుగుతున్నారు కదా, యూరోప్లో జాబ్స్ ఉన్నాయా సార్, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. జాబ్స్ డెఫినెట్గా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపెడతాను ఎలా అప్లై చేసుకోవాలని. జాబ్స్ ఎవరికి ఉన్నాయంటే కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి, కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ లేని పక్షంలో వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. ఏ సెక్టర్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అన్నది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. eures.europa.eu వెబ్సైట్ పేరు అనమాట. ఈ ఆర్టికల్ 17వ తేదీన ఏప్రిల్ 2025న రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి, యూరోపియన్ లేబర్ అథారిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ అఫైర్స్ అండ్ ఇంక్లూషన్. సో ఇది గవర్నమెంట్ నుండి, యూరోపియన్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఆర్టికల్, ఎవరో వేసింది కాదు. సో దీన్ని మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏమంటున్నారు? హౌ టు ఫైండ్ అండ్ ట్రైన్ ఫర్ జాబ్స్ దట్ ఆర్ ఇన్ డిమాండ్. Job seekers looking for work may find it easier and more rewarding to target in-demand jobs. అంటే ఏ జాబ్స్ అయితే డిమాండ్లో ఉన్నాయో వాటిని మీరు టార్గెట్ చేస్తే తొందరగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ 42 షార్టేజ్ ఆక్యుపేషన్స్ చూపెడుతున్నారు. అంటే ఏ జాబ్స్ డిమాండ్లో ఉన్నాయి అని ఒక 42 ఐడెంటిఫై చేశారనమాట. The European Commission has identified 42 shortage occupations in areas from healthcare and hospitality to the emerging new digital and green industries. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ మనకి, రైట్? మనము ఈ 42 ఏంటన్నది చూద్దాం తర్వాత. సో ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, ఒక స్టాట్స్ అనమాట, బేస్డ్ ఆన్ దట్ డేటా. ఇండస్ట్రీ డేటా సజెస్టింగ్ దట్ దెర్ ఆర్ ఆల్రెడీ ఎ షార్టేజ్ ఆఫ్ 400,000 heavy truck drivers in Europe by 2022. ఓకే, సో 2022 వరకు 4 లక్షల మంది హెవీ ట్రక్ డ్రైవర్స్ షార్టేజ్లో ఉన్నారు. The situation, it said, was likely to worsen as drivers then with an average of 50. అంటే దీని మీనింగ్ ఏంటంటే 2022 వరకు 4 లక్షల మంది షార్టేజ్లో ఉన్నారు. ఓకే, సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది, ఇంకా 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 కావాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ నెంబర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే యావరేజ్ డ్రైవర్ ఏజ్ 50 అనమాట. సో 50 అంటే కొన్ని రోజుల తర్వాత రిటైర్డ్ అయిపోతారు కదా, అప్పుడు కొత్త డ్రైవర్స్ కావాలి కదా వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళ డేటా ఇండికేట్ చేస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళకి చాలామంది ట్రక్ డ్రైవర్స్ కావాలి. ఇది వన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ మనం మాట్లాడుకుంటుంది. ఇలాగే ప్రతి ఇండస్ట్రీలో ఏజ్డ్ పీపుల్ చాలా ఉండడం వల్ల వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా ఉంటుందన్నమాట. ఓకే, సో హెల్త్ కేర్ కూడా అలాగే, హెల్త్ కేర్ కూడా చూసుకోండి. అలాగే డిజిటల్ అండ్ గ్రీన్ జాబ్స్. ఓకే, నేను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఆల్మోస్ట్ 3-4 డేస్ కంప్లీట్గా స్పెండ్ చేసి చదివి దీన్ని ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని. కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ నేను చదవలేను వీడియోలో. చదివితే నాకు 24 అవర్స్ వీడియో చేయాల్సి వస్తుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చదువుతాను. ఓకే, సో అది ఇక్కడ చూడండి. కమిషన్ సెట్స్ అవుట్ ఈ ఆర్టికల్ 2024. సో మీరు డేట్ని చూసి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఆర్టికల్ అయినా సరే, ఏ రూల్ అయినా సరే, రెగ్యులేషన్ అయినా సరే, అది రిలీజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వేస్తారు. సో ఎవ్రీడే దాన్ని వాళ్ళు పోస్ట్ చేయరనమాట. సో మీ డేట్ని చూసి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కమిషన్ సెట్స్ అవుట్ ఆప్షన్స్ టు ట్యాకిల్ లేబర్ అండ్ స్కిల్ షార్టేజ్. ఓకే, సో వాళ్ళొక కమిషన్ని ఈ లేబర్ షార్టేజ్ని ఎలా మనము ట్యాకిల్ చేయాలని చెప్పేసి ఒక కమిషన్ ఫామ్ చేసి దీన్ని వాళ్ళు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ ఇలాంటివి పెట్టారనమాట. అవి ఏంటి చూద్దాం. అట్రాక్టింగ్ టాలెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద EU. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు చదువుతున్నాను ఇవన్నీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అట్రాక్టింగ్ టాలెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద EU. అవుట్ సైడ్ ద EU అంటే యూరోపియన్ జోన్ కాకుండా బయట నుండి మనం అట్రాక్ట్ చేయాలి అని వన్ ఆఫ్ ద
కమిషన్ ఏమంటుందంటే వన్ ఆఫ్ ద సజెషన్స్ అనమాట వాళ్ళ ఫ్రేమ్వర్క్లో. ఓకే, సో ఇదంతా మీరు చదువుకోండి. నేను లింక్స్ అన్నీ పెడతాను, మీరు చదువుకోండి. సో ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే చదువుతాను నేను. ఓకే, సో ఇది చూడండి. Commission proposes new measures on skills and talent to help address critical labor shortages. సో ఈ కమిషన్ ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు ఇది న్యూ మెజర్స్ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి మనము ఈ స్కిల్స్ని టాలెంట్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవాలంటే. వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ ఏంటంటే ద EU టాలెంట్ పూల్, మేకింగ్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద EU ఈజియర్. ఇప్పుడు పెద్ద హర్డ్లు ఏంటంటే స్కిల్స్ బాగానే దొరుకుతాయి అవుట్ సైడ్ ద EU, అంటే ఇండియాలో కానీ లేదా నార్త్ అమెరికా, ఏషియాలో కానీ స్కిల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళని తీసుకురావడానికి హర్డిల్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద హర్డిల్ ఏంటంటే ఎడ్యుకేషన్, ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ అనమాట. సో అది చూద్దాం ఎలా ఉందో. ఈజియర్ అండ్ ఫాస్టర్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ గెయిన్డ్ ఇన్ థర్డ్ కంట్రీస్. అంటే మనము చదువుకున్న చదువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆ చదువు క్వాలిఫికేషన్స్ యూరోప్లో ఈక్వలెంట్గా ఉన్నాయా లేదా, వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక BSc BCom చదువుకున్నాం అనుకో, దాన్ని ఈ కంట్రీలో ఏ విధంగా ఏ లెవెల్లో చూస్తారు, దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు అన్నది ఒక పెద్ద హర్డ్ల్ అనమాట. అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. ఇది ఒకటి చాలా మేజర్ ప్రాబ్లం. దీన్ని మనం సాల్వ్ చేయగలిగితే మనము ఈ స్కిల్స్ ఉన్న జనాల్ని మనం తీసుకురావచ్చు అని వన్ ఆఫ్ ద ప్రపోజల్స్. చూడండి ఏమంటున్నారు. ఫెసిలిటేటింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ స్కిల్స్ గెయిన్డ్ ఇన్ non-EU countries is a key enabler for employers seeking skilled workers. నేను చెప్పినప్పుడు ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అదే పెద్ద ప్రాబ్లం అనమాట. స్కిల్స్ ఉంటాయి జనాల దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ వాళ్ళని ఎలా తీసుకురావాలి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ని, ఎక్స్పీరియన్స్ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాము, ఆ ప్రాసెస్ని మనం కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేయాలి అని వాళ్ళు అంటున్నారనమాట. ఇంకోటి ఏమంటున్నారంటే ద కమిషన్ ఈజ్ రికమెండింగ్ a set of measures to simplify and speed up the recognition of skills and qualifications of third country nationals. సో ఈ ప్రాసెస్ని, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కదా. ఇప్పుడు మనము మన క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్ చేయించుకోవాలంటే ఒక కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఉందనుకోండి లేదా పోర్చుగల్ ఉందనుకోండి, మన డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి, కొంచెం ఫీజు కట్టాలి. ఇట్ టేక్స్ ప్రాసెస్. సమ్టైమ్స్ ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్ ఆల్సో. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రాసెస్ని మనము స్పీడప్ చేయాలి, సింప్లిఫై చేసి స్పీడప్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో 42 స్కిల్స్ ఇన్ డిమాండ్ ఉంది కదా, దాన్ని మనం చూద్దాం. ఏది వాళ్ళు లిస్ట్ ఇచ్చారనమాట, లిస్ట్ ఆఫ్ EU వైడ్ షార్టేజ్ ఆక్యుపేషన్స్. ఇవి వాళ్ళకి షార్టేజ్లో ఉన్న ఆక్యుపేషన్స్ అనమాట. ఇందులో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. సివిల్ ఇంజనీర్స్, electrical engineers, generalist medical practitioners, specialist medical practitioners, nursing professionals, accountants, system analysts, software developers, web and multimedia developers, applications and programmers, software and application developers and analysts not elsewhere classified, electrical engineering technicians, nursing associate professionals, cooks, waiters, healthcare assistants, bricklayers and related workers, అంటే ఇది కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు, concrete placers, concrete finishers and related workers, this is also construction, carpenters and joiners, roofers, plasterers, plumbers and pipe fitters, air conditioning and refrigeration mechanics, welders and flame cutters, sheet metal workers, structural metal preparers and erectors, metalworking machine tool setters and operators,
motor vehicle mechanics and repairers, agricultural and industrial machinery mechanics and repairers, building and related, electricians, electrical mechanics and fitters, butchers, fishmongers and related, food preparers, bus and tram drivers, heavy truck and lorry drivers, cleaners, helpers in offices, hotels, and other establishments, physical and engineering science technicians not elsewhere classified, environmental engineers, environmental protection professionals, chemical engineers, mechanical engineering technicians, industrial and production engineers. సో ఇవన్నమాట 42 డిఫరెంట్. సో 42 స్కిల్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ చాలామంది మన వాళ్ళు ఈ స్కిల్స్లో డెఫినెట్గా ఉంటారు. మనకు 90% ఈ స్కిల్స్లో ఉంటారు. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది, బాగానే చెప్పారు సార్. జాబ్స్ ఉన్నాయి, 42 రకాల స్కిల్స్ మీరు చూపెడుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. మరి వీటిని ఎలా అప్లై చేసుకోవడం అంటే, నెంబర్ 1 ఏంటంటే మీకు కరెక్ట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నేను నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ డ్రైవర్ని అనుకోండి, నేను ట్రక్ డ్రైవింగ్ చేస్తాను, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వచ్చేస్తాను యూరోప్కి అంటే కుదరదు. మనము దాన్ని ఎక్స్పీరియన్స్ రూపంలో, డాక్యుమెంటేషన్ రూపంలో చూపెట్టుకోవాలి. అంటే దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ లైసెన్సెస్ కానీ, ఇవన్నీ మనం డాక్యుమెంటేషన్ రూపంలో వాళ్ళకి చూపెట్టుకుంటేనే దెన్ వీ విల్ బి క్వాలిఫైడ్. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్, క్వాలిఫికేషన్స్ కూడా చూపెట్టుకోవాలన్నమాట వెన్ ఇట్స్ రిక్వైర్డ్. ఓకే, సో చూద్దాం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలన్నది. ఇక్కడ చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, యూరోపియన్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అని ఒక సైట్. దీంట్లో చాట్ విత్ యూఎస్ అడ్వైజర్స్. సో ఇక్కడ నుండి మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే నేను ఈ కంట్రీకి, యూరోప్లో ఈ కంట్రీకి వెళ్ళాలి అనుకున్న థాట్ మైండ్లో వస్తే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పేజ్కి రావాలి. ఈ పేజ్కి వచ్చి ప్రాపర్గా ఎలా అంటే ఇక్కడ అడ్వైజర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 900 అడ్వైజర్స్. వీళ్ళు ఏమంటున్నారంటే, యూఎస్ offers a network of advisors to provide the information required by job seekers and employers through personal contacts. There are more than 900 US advisors across Europe and number is growing. ఓకే, సో 900 మంది అడ్వైజర్స్ ఉన్నారు. సో మీరు వాళ్ళతో మాట్లాడాలి. ఓకే, వాళ్ళు ఏమేం చేస్తారు, ఎలా అడ్వైజ్ ఇస్తారు అని మొత్తం ఇక్కడ ఉంది. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, సర్వీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ టు బోత్ జాబ్ సీకర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద యూరోపియన్ జాబ్ మార్కెట్. వాళ్ళు చేసే పని, వాళ్ళ జాబే ఇది. వాళ్ళ జాబ్ ఏంటంటే మీ ప్రొఫైల్ని అనలైజ్ చేయడం, జాబ్స్ ఎక్కడన్నా ఉంటే మీకు గైడెన్స్ ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు గైడెన్స్ ఇస్తారనమాట. ఒకవేళ మీ క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయో అవి కూడా అడ్వైస్ చేస్తారు. లేని పక్షంలో వాళ్ళు చెప్తారు, ఇలాగ మీకు ఈ క్వాలిఫికేషన్స్ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు అడ్వైస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి. టు ఫైండ్ యూఎస్ అడ్వైజర్ ఇన్ యువర్ కంట్రీ ఆర్ యువర్ క్రాస్ బార్డర్ రీజన్, యూస్ ద సర్చ్. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఓకే, అలాగే కింద కంట్రీస్ ఇచ్చారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెకియా, ప్రతి ఒక్క కంట్రీకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. ఇక్కడ వాళ్ళు ఏ టైంలో ఉంటారు అన్నది కూడా టైం కూడా మెన్షన్ చేస్తున్నారు. సో మీరు మోస్ట్లీ చూసుకుంటే బల్గేరియా ఫర్ ఎగ్జాంపుల్ మండే టు ఫ్రైడే 9 AM to 3 PM CET, సెంట్రల్ యూరోపియన్ టైం. ఓకే, సెంట్రల్ యూరోపియన్ టైం గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అదే మీరు క్రొయేషియా తీసుకుంటే ఫ్రైడేనే, అదే సైప్రస్ తీసుకుంటే థర్స్డేనే, చెకియా ఫ్రైడే, డెన్మార్క్ ఫ్రైడే, గ్రీస్ ఫ్రైడే. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫ్రైడే సర్టన్ టైంలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని ఉందన్నమాట. ఓకే, త్రూ ఫోన్ కానీ, త్రూ చాట్ కానీ, త్రూ ఈమెయిల్ కానీ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో రైట్, సో దీస్ ఆర్ ద కంట్రీస్.
Sweden, Spain, Slovenia, Slovakia, Portugal, right? Poland, Norway, Netherlands, Malta, Lithuania, Latvia, okay, Italy, Ireland, Greece, Denmark, Czechia, Cyprus, Croatia, and Bulgaria. ఓకే, దట్స్ ఫైన్. సో మనము ఈ విధంగా ఈ టైంలో వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో వాళ్ళకి మీకు కావాల్సిన కాంటాక్ట్ నెంబర్స్, హెల్ప్ డెస్క్, కాంటాక్ట్ ద యూరస్ హెల్ప్ డెస్క్, చాట్ విత్ యూరస్ అడ్వైజర్స్, ప్లస్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఒక చాట్ ఉంది. మీరు చాట్ చేయాలనుకుంటే చాట్లో కన్వర్సేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు కానీ కరెక్ట్గా మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేని పక్షంలో మీరు చాట్ చేయడానికి ఎవరితోనో ఈ టైంలో, ఆ స్పెసిఫిక్ టైంలో, మనం టైమ్స్ ఎక్కడైతే మనం మెన్షన్ చేశారో వీళ్ళు, ఇక్కడ ఫ్రైడే 10 to 2 అంటే ఆ టైంలో మాత్రమే. ఓకే, ఆ టైంలోనే మీరు చాట్ స్టార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ కన్వర్జేషన్ అనుకుందాం, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ @test.com అన్నాం అనుకోండి. ఇక్కడ రాజేష్, ఇక్కడ ఫోన్ నెంబరు, మీరు ఇండియా ఫోన్ నెంబరు, ఇండియా నుండి అయితే ఇండియా ఫోన్ నెంబర్ పెట్టండి. ఓకే, ఆల్రెడీ ఏదో నెంబర్ వచ్చింది, రైట్? ఓకే, సెండ్ కొడదాం. హలో అంటుంది. ఇక్కడ ఏమడుగుతుంది, మీకు హెల్ప్ ఏ విధంగా కావాలని అడుగుతుంది. హౌసింగా, స్కూలా, కారా, పెట్సా, హౌ టు ఫైండ్ ఎ జాబా, ట్యాక్సెసా, వేజెసా, కాస్ట్ ఆఫ్ లివింగా. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ జాబ్ ఏంటంటే మీకు గైడెన్స్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, ఇది మాత్రమే. ఏ కామెంట్స్ అయితే మీరు నాకు పెడతారో కామెంట్ సెక్షన్లో, అదే కామెంట్స్ మీరు ఇక్కడ వీళ్ళని అడిగితే మీకు ప్రాపర్గా కరెక్ట్గా ఇన్ఫర్మేషను అవైలబుల్గా దొరుకుతుందన్నమాట. ఎందుకంటే మీరు నాకు పంపించారనుకోండి, నేను మళ్ళీ దాన్ని చూసి దానికోసం రీసెర్చ్ చేసి, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ సమ్టైమ్స్. ఎందుకంటే సమ్టైమ్స్ ఐ కెనాట్ రెస్పాండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. సో అందరికీ రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో మీరు కానీ ఇక్కడికి వచ్చి సేమ్ క్వశ్చన్ ఇక్కడ టైప్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హౌ టు ఫైండ్ ఎ జాబ్ అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఓకే ఈ కంట్రీస్ ఉన్నాయి, ఈ కంట్రీస్లో మీరు ఏ కంట్రీకి ఇంట్రెస్టెడ్ అని అడుగుతున్నారు అనమాట. మీరు ఏదో ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ పోలాండ్ అనుకుందాం. ఓకే, పోలాండ్ అంటే థ్యాంక్ యూ ఆర్ కరెంట్లీ బీయింగ్ ఫార్వర్డెడ్ టు ఏ టీమ్ మెంబర్ అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ టు అస్, వీఆర్ కరెంట్లీ ఆఫ్లైన్. ఓకే, ఫర్ అప్ టు డేట్ చాట్ అవర్స్ ప్లీజ్ విజిట్ అవర్ చాట్ విత్ యూరస్ అడ్వైజర్స్ పేజ్. సో ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఆఫ్లైనే, ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ టైమ్ జోన్స్లో ఉన్నాం కనుక వాళ్ళు టైం ఇచ్చారు. మనం పోలాండ్ అన్నాం కదా, ఇక్కడ పోలాండ్ టైం చూడండి, ఏ అవర్స్లో చూస్తున్నారు వాళ్ళు. ఇక మండే 9 to 11 అనమాట. 9 to 11 మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు, సూపర్. మీకు జర్మన్ అయితే జర్మన్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ అయితే ఫ్రెంచ్, ఓన్లీ ఇంగ్లీష్. ఈ డేస్లో, ఈ టైమ్స్లో మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఓకే, సో ఈ విధంగా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళు ఆన్లైన్లో ఉన్న టైంలో కాంటాక్ట్ అవ్వడానికి కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. మీరు నాకు మెసేజ్ పంపించినట్టు, సార్ నాకు డ్రైవింగ్ వచ్చు, నేను పోలాండ్కి రావాలనుకుంటున్నాను అని అన్నారనుకోండి, వాళ్ళు సింపుల్గా ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుందంటే, మీరు కంప్లీట్ ప్రొఫైల్ ఇవ్వాలి వాళ్ళకి. కంప్లీట్ ప్రొఫైల్ అంటే మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్స్, మీ లైసెన్సెస్, మీ ఎక్స్పీరియన్స్, మీ లాంగ్వేజ్ స్కిల్స్, ఏ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయో. ఇండియన్ లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రం పెట్టకండి, ఎందుకంటే అవి కన్సిడర్ చేయరు. ఇంగ్లీష్ మాత్రం పెట్టండి, ఇంగ్లీష్ మస్ట్. తర్వాత మీకు ఎక్స్టర్నల్గా ఏమన్నా ఫారెన్ లాంగ్వేజెస్ వస్తే అది డెఫినెట్గా పెట్టండి, అది చాలా అడ్వాంటేజ్. సో ఈ విధంగా మీరు ప్రొఫైల్ కరెక్ట్గా వాళ్ళకి ఇస్తే కరెక్ట్గా వాళ్ళు మీకు సమాధానం చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే నాకు జాబ్ కావాలి లగ్జంబర్గ్లో,
చాలామంది మెసేజ్లు పెట్టారు, జస్ట్ 1 లైన్ ఇలా పెడతారు, ఐ వాంట్ గో టు లగ్జంబర్గ్ అని పెడతారు. అంటే వాళ్ళకి అర్థం కాదు, అసలు ప్రొఫైల్ లేకుండా ఐ వాంట్ గో టు లగ్జంబర్గ్ అంటే వాళ్ళు ఎలా మీకు అడ్వైస్ చేస్తారు, వాళ్ళు జస్ట్ ఇగ్నోర్ చేసి పడేస్తారు అనమాట. ఎందుకంటే ఆ టైంని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిడేట్కి ఎలకేట్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి, అంతే కదా. సో మీరు వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు, చాట్ చేసినప్పుడు లేదా ఈమెయిల్ చేసినప్పుడు ఎవరైనా సరే ప్రొఫైల్ కరెక్ట్గా ఇస్తే వాళ్ళకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనము వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. సో ఫేస్బుక్ పేజ్కి వెళ్దాం. చూడండి, ఫేస్బుక్ పేజ్ ఇక్కడ. మీరు ఈ ఫేస్బుక్ పేజ్ నేను పెడతాను, మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. సో వాళ్ళు పోస్ట్ చేసే ప్రతిదీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పేజ్ మీద చేస్తారు. ఎంతమంది కావాలి, ఏం కావాలి, ఏ కంట్రీలో కావాలి. ఇక్కడ ఏదో చెప్తున్నారు చూడండి, 68.4 million రెసిడెంట్స్ ఇన్ ఫ్రాన్స్, ద మినిమం వేజ్ ఈజ్ సెట్ టు బ్లా 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 సెక్టర్స్, హైయెస్ట్ వేకెన్సీ రేట్, ఇవన్నీ చెప్తున్నారు. సో ఇది మీరు ఫాలో అయితే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడండి, June 19th అంటే జస్ట్ ఫ్యూ డేస్, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏదో పోస్ట్ చేశారు, కమింగ్ సూన్ యూరస్ రిపోర్ట్ ఆన్ లేబర్ షార్టేజెస్ అండ్ సర్ప్లస్ 2024 ఆన్ జాబ్స్ అక్రాస్ యూరోప్, సూన్ అవైలబుల్ అంటే ఏదో ఒకటి పోస్ట్ చేయబోతున్నారు వాళ్ళు. ఓకే, ఇక్కడ చూడండి, ట్రక్ డ్రైవర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రొఫెషనల్స్ వాంటెడ్ అక్రాస్ యూరోప్. ఓకే, మీరు ట్రక్ డ్రైవర్స్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు కదా, చూడండి, మీరు ఇవి ఫాలో అవుతే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫైండ్ వర్క్ విత్ యూరస్ ఇన్ ట్రాన్స్పోర్ట్. సో ఇది క్లిక్ చేసి వాళ్ళ కామెంట్ చేయడము, చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు కామెంట్ చేసినప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా కామెంట్ చేయండి. ప్లీజ్ అనే వర్డ్ని యూజ్ చేయండి, ఎందుకంటే మనం చాలామంది యూజ్ చేయము ఆ వర్డ్. మనం ఫారినర్స్తో మాట్లాడినప్పుడు ఆ వర్డ్ యూజ్ చేయకపోతే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అనమాట ఆన్సర్ చేయడానికి. సో అది యూజ్ చేయండి ప్రతి దానికి. ప్లీజ్ ఐ వాంట్ దిస్ ఇన్ఫర్మేషన్ అని మీరు అలా స్టార్ట్ చేస్తే వాళ్ళకి అది కామన్ అనమాట, కామన్ ప్రాక్టీస్ ఇక్కడ. ఓకే, వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్ మార్కెట్, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, మూవింగ్ అబ్రాడ్, చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందన్నమాట. సో హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వర్క్ ఎనీవేర్ ఇన్ యూరోప్, సర్చ్, ఫైండ్ అండ్ మ్యాచ్. సో ఇలాంటి సైట్లో మీరు యాక్టివ్గా ఉంటే మీకు చూడండి ఎంతమంది ఫాలోవర్స్ 345K ఫాలోవర్స్ ఉన్నారు, 3.5 లక్షలు ఆల్మోస్ట్. ఇన్స్టాగ్రాము, ఎక్స్, యూట్యూబ్, ఇంకా లింక్డ్ఇన్, వాళ్ళ వెబ్సైట్ మొత్తం ఉన్నాయి. సో మీరు ఇలాంటి సైట్స్లో కనుక జాయిన్ అవుతే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు కావాల్సిన జాబ్స్కి ఎలా ట్రై చేసుకోవాలి, వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో మనం ఏం చూసాము, జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, 42 డిమాండ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ డిమాండ్ స్కిల్స్లో మీరు కనుక ఉంటే మీరు ఫర్దర్గా వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, ఏ కంట్రీకి రీచ్ అవ్వాలి, ఏ డొమైన్స్ ద్వారా రీచ్ అవ్వాలి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ చూసాం మనము. సరే, ఈ లిస్ట్లో ఉన్న 42 స్కిల్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తీసుకుని మనం అసలు యాక్చువల్గా ఎలిజిబుల్లా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, మనం అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేని పక్షంలో ఆ ఎలిజిబిలిటీ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ మనం అసలు ఎలిజిబులా కాదా అన్నది చూద్దాం. ఓకే, చాట్ జీపీటీలోకి వెళ్దాం. చాట్ జీపీటీని బాగా యూజ్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ ప్రొఫెషనల్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చాలామంది నర్సెస్ నాకు మెసేజ్ చేస్తుంటారు, సో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఏమంటారంటే, సార్ నేను నర్స్, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, నేను యూరోప్లో చేయాలనుకుంటున్నాను, ఎలా నేను రావాలి అంటారు. అది క్వశ్చన్ అనమాట. సో మనం దాన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, చాలా సింపుల్గా అనలైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి చాట్ జీపీటీకి. ఓకే, ఏమని చేస్తాము, ఐ యామ్ అన్ ఇండియన్ సిటిజన్, రైట్, దెన్ మై ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. జస్ట్ నేను వెళ్ళాలి అని కాకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. మై క్వాలిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్ అనుకుందాం, నర్సింగ్. ఓకే,
My experience 5 years, just example కోసం. Okay, right? And language skills, English. Okay, age 30 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 30 years, రైట్? నా మన ప్రొఫైల్, బేసిక్ ప్రొఫైల్ మనము వాళ్ళకి ఇచ్చాం, ఎవరికి? చాట్ జీపీటీకి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, I would like to work in Europe, just Europe అందాం. Okay, how do I evaluate my qualifications and experience to work in Europe అని జస్ట్ మనం అడుగుతున్నాం. ఫస్ట్ మనం ఏమన్నాం, మన ప్రొఫైల్ మొత్తం ఇచ్చిన తర్వాత మనం అడుగుతున్నాం అనమాట. ఓకే, నేను యూరోప్లో వర్క్ చేయాలనుకుంటున్నాను, నేను ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలి నా క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని అని అడుగుతున్నాం. ఓకే, ఎంటర్ కొట్టండి. చెప్తున్నారు ఇక్కడ, క్లియర్గా చెప్తున్నారు. టు వర్క్ యాజ్ ఎ నర్స్ ఇన్ యూరోప్ విత్ your BSc nursing, 5 years of experience, English language skills and Indian citizenship, you will need to follow the structured process that varies by country but follows a similar pattern across the EU. Here is the step-by-step guide istanu. Super. Okay, చూడండి. Choose a country in Europe. Each European country has a different regulation, language requirement and nursing councils. Some popular destinations for Indian nurses are Germany, Ireland, Norway, Finland, Netherlands, Italy and Sweden. ఇది కూడా మనం అడగలేదు, అసలు ఎక్కడ జాబ్లు ఎక్కువగా ఉంటాయని అడగలేదు. కానీ చాట్ జీపీటీ ఏంటి, అనలైజ్ చేసి ఈ కంట్రీస్లో నర్సింగ్ జాబ్స్ ఇండియన్స్కి ఎక్కువగా ఉంటాయి అని మనకి అడ్వైస్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమంటున్నారు, థింక్ అబౌట్ వెదర్ యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి ఇది రిక్వైర్మెంట్ అనమాట, బేసిక్ రిక్వైర్మెంట్. శాలరీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, వీసా స్పాన్సర్షిప్ ఆపర్చునిటీస్, వెదర్ ద కంట్రీ రికగ్నైజెస్ ఫారెన్ లాంగ్వేజెస్. సో ఇవి మనం థింక్ చేయాల్సింది ఫస్ట్, రైట్? Second step, understand recognition of qualifications. You must get BSc nursing degree recognized in the target country. This process is called professional recognition, okay, for regulated professions like nursing. So regulated profession కదా, నేను మోస్ట్ ఆఫ్ ద టైం చెప్తూ ఉంటాను కదా, రెగ్యులేటెడ్ ప్రొఫెషన్, హెల్త్ కేర్ కానీ చాలా ట్రేడ్స్ కానీ రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. రెగ్యులేటెడ్ ప్రొఫెషన్ అంటే అక్కడ ఒక బాడీ ఉంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ ఈక్వల్గా ఈ కంట్రీలో ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారు. దానికో సర్టిఫికేషన్ ఉంటుంది, ఆ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదో అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, ద EU డైరెక్టివ్ 2005-36 EC provides guidelines, but it may not fully apply to non-EU degrees like from India. Usually the following steps are required. Credential evaluations, అంటే మీ చదువు, మీ క్వాలిఫికేషన్స్ని ఇవాల్యుయేట్ చేసుకోవడానికి త్రూ NARIC, ANABIN ఆర్ నేషనల్ నర్సింగ్ కౌన్సిల్, ఈ బాడీస్ అనమాట. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, సమ్టైమ్స్ పాసింగ్ అడాప్టేషన్ ట్రైనింగ్ ఆర్ నాలెడ్జ్ టెస్ట్. సో కొన్నిసార్లు మనం ఒక టెస్ట్ కూడా రాయాల్సి వస్తుంది, నాలెడ్జ్ టెస్ట్, రైట్? ఇంకా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, సమ్ కంట్రీస్ అలౌ వర్క్ విత్ జస్ట్ ఇంగ్లీష్ లైక్ ఐర్లాండ్, మాల్టా, నెదర్లాండ్స్ టు ఎన్ ఎక్స్టెంట్. సో మాల్టా, ఐర్లాండ్, నెదర్లాండ్స్లో ఇంగ్లీష్ ఉంటే జాబ్ దొరికే ఛాన్సెస్ బాగానే ఉంటాయి అని చెప్తున్నారు. అదర్స్ రిక్వైర్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లైక్ జర్మన్, ఫినిష్, నార్వీజియన్,
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జర్మనీ యూ నీడ్ B2 లెవెల్ జర్మన్. సో ఇంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. మీకు నెక్స్ట్ స్టెప్స్ అసలు మీరు అప్లై చేయాలా వద్దా, ఒకవేళ చేయాలి అంటే అసలు నేను ఏమేమి నేర్చుకోవాలనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇన్ ఐర్లాండ్ యూ నీడ్ IELTS కానీ OET ఇన్ ఇంగ్లీష్. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్ విత్ నర్సింగ్ కౌన్సిల్స్. సో ప్రతి కంట్రీలో కౌన్సిల్స్ ఉంటాయన్నమాట, హెల్త్ కేర్ కౌన్సిల్స్. అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. అదే జర్మనీలో అయితే హెల్త్ అథారిటీ ఆఫ్ స్టేట్. ఓకే, అదే ఐర్లాండ్లో అయితే NMBI, నార్వేలో అయితే SAK, స్వీడన్లో అయితే ఏదో చెప్తున్నారు, నెదర్లాండ్స్లో ఏదో చెప్తున్నారు, బిగ్ రిజిస్టర్. ఓకే, ది యూజువలీ స్టెప్స్ ఇన్వాల్వ్ సబ్మిటింగ్ యువర్ ట్రాన్స్క్రిప్ట్స్, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ అండ్ ID. ఎలా అప్లై చేయాలి అన్నది కూడా చెప్తున్నారు. మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, క్రిమినల్ రికార్డ్స్ సబ్మిట్ చేయాలి, మెడికల్ చెక్స్ సబ్మిట్ చేయాలి, పేయింగ్ ఏ ఫీ ఉంటుంది, లాంగ్వేజ్ సర్టిఫికేషన్ మీకు ఏమైనా ఆల్రెడీగా ఉంటే అప్లై చేయాలి. ఇవి దేనికంటే కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వడానికి. ఓకే, కౌన్సిల్ రిజిస్ట్రేషన్కి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మన ఈ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నర్సింగ్ కౌన్సిల్లో, ఇక్కడ వరకు మన క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, ఉన్న తర్వాత జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ఫర్ జాబ్స్ అండ్ వీసా. వన్స్ యువర్ క్వాలిఫికేషన్స్ ఆర్ రికగ్నైజ్డ్, అప్లై ఫర్ జాబ్స్, లుక్ ఫర్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ దట్ స్పాన్సర్ వర్క్ వీసాస్, గెట్ an offer letter, apply for work visa or blue card. Some EU countries offer this for skilled workers, right? మీ క్వాలిఫికేషన్స్ అన్ని అసెస్మెంట్ అయిపోయిన తర్వాత, కౌన్సిల్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఎంప్లాయర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇవే కాకుండా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, అప్లై ఫర్ జాబ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ కాకుండా చాలామంది ఏజెంట్స్ ఉంటారు. ఈ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ పని ఏంటంటే స్కిల్స్ని గ్యాదర్ చేయడం అనమాట. వరల్డ్ వైడ్ స్కిల్స్ని గ్యాదర్ చేసి వాళ్ళు హాస్పిటల్స్కి, నర్సింగ్ హోమ్స్కి సప్లై చేస్తుంటారు ఈ స్కిల్స్ అన్నీ. సో ఈ ఏజెన్సీస్ చాలా బెటర్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇది నేను ఓన్లీ నర్సింగ్ జాబ్స్ కోసమే చెప్తున్నాను, బట్ ఇట్ అప్లైస్ టు ఆల్ ద స్కిల్స్. మీరు ఒకవేళ టీచర్స్ అయితే టీచర్స్కి కావాల్సిన సెపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి, డ్రైవర్స్ అయితే డ్రైవర్స్కి కావాల్సిన సెపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి, వేర్ హౌస్ అయితే వేర్ హౌస్కి కావాల్సిన సెపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఏజెన్సీస్ని మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి, మీ ప్రొఫైల్ అట్రాక్టివ్గా ఉండాలి. సో మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే, కంట్రీ కంపారిజన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపెడుతున్నారు. కొన్ని కంట్రీస్ ఇచ్చారు, లాంగ్వేజెస్ రిక్వైర్డా కాదా, క్వాలిఫికేషన్. ఇది సూపర్, ఈ చార్ట్ మాత్రం సూపర్. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ChatGPT, ఎందుకంటే మనం ఇంత ఇన్ఫర్మేషన్ అడగలేదు, మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగాము, మొత్తం అసలు చెప్పేస్తుంది మొత్తం. ఓకే, ఐర్లాండ్లో ఇంగ్లీషు ఇది లాంగ్వేజ్ రిక్వైర్డ్, జర్మనీలో B2, నార్విజన్లో B2 నార్విజన్, నెదర్లాండ్స్ డచ్, ఫిన్లాండ్లో ఫినిష్, స్వీడన్లో ఇది. ఈ క్వాలిఫికేషన్స్ కావాలి. క్వాలిఫికేషన్ రికగ్నిషన్ ఎలా చేయించుకోవాలనేది ప్రతి కంట్రీ బై ఈ బాడీస్ అనమాట. అక్కడున్న బాడీస్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి మనం. ఓకే, తర్వాత పాపులర్ ఫర్ ఇండియన్స్. ఈ కంట్రీస్ పాపులర్ ఫర్ ఇండియన్సా కాదా అది కూడా చెప్తున్నారు. ఎస్, ఓన్లీ నెదర్లాండ్స్లో కాకుండా మిగతా కంట్రీస్లో అన్నిట్లో పాపులర్ ఫర్ ఇండియన్స్ ఉంది. ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ ఓన్లీ ఐర్లాండ్లో, మిగతా వాటిలో ఇంగ్లీషు కావాలి. కాకపోతే ఈ లాంగ్వేజెస్ లోకల్ లాంగ్వేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సూపర్ అసలు ఇది. సో వాట్ యూ కెన్ డూ నౌ, డిసైడ్ విచ్ కంట్రీ యూ వాంట్ టు టార్గెట్. చెక్ ద నర్సింగ్ కౌన్సిల్ వెబ్సైట్ ఆఫ్ ద కంట్రీ, స్టార్ట్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇఫ్ నీడెడ్, prepare your documents, degree certificate, transcripts, work experience, passport, police clearance certificate. Consider working with recruitment agencies. చూసారా, ఇందాక నేను చెప్పాను కదా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అని. ఈ ఏజెన్సీస్ దట్ స్పెషలైజ్ ఇన్ నర్సింగ్ జాబ్స్ ఇన్ యూరప్. సో ఈ ఏజెన్సీస్ త్రూ వెళ్తే మాత్రం మన క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే జాబ్స్ మాత్రం చాలా ఈజీగా అనను, అంటే మీ క్వాలిఫికేషన్స్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ నెట్వర్క్ చాలా వైడ్గా ఉంటుంది. సో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి.
రైట్. ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట త్రూ ఏజెన్సీస్ అయితే. వీళ్ళేం డబ్బులు తీసుకోరు, 5 పైసలు డబ్బులు తీసుకోరు. ఈ ఏజెన్సీస్ మాత్రం డెఫినెట్గా 5 పైసలు డబ్బులు తీసుకోరు. ఇండియన్ కన్సల్టెంట్లా కాదు, ఇండియన్ ఏజెన్సీస్లా కాదు. వీళ్ళ జాబ్ ఏంటి, వీళ్ళు ఎంప్లాయర్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎంప్లాయీ దగ్గర తీసుకోరు. అంటే మీ దగ్గర తీసుకోరు, ఎక్కడైతే వాళ్ళు ప్లేస్మెంట్ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అనమాట. సో విన్ విన్ అనమాట. మనకి జాబ్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. సో వాళ్ళు ప్లేస్మెంట్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకు జాబ్ వస్తుంది యూరోప్లో. సో ఈ విధంగా మనం నర్సెస్ ఎలా వర్క్ చేయగలరు యూరోప్లో అన్నది చూసాం కనుక దీన్ని జస్ట్ ఒక కాపీ చేసి ఇంకొక టీచరో లేకపోతే ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ అకౌంటెంట్ అందాం, ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్, జస్ట్ అలా ఎగ్జాంపుల్ ఇద్దాము. ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇన్ యూరోప్, హౌ డు ఐ ఎవాల్యుయేట్ మై క్వాలిఫికేషన్. జస్ట్ క్లిక్ చేసేస్తే అది మొత్తం మళ్ళీ పంచనామా మొత్తం ఇచ్చేస్తుంది. ఇదంతా ఇంకా నేను చదవను, బట్ యా యూ కెన్ గో త్రూ ఇట్. ఏ కంట్రీస్లో ఎలా ఉంటుంది అన్నది మొత్తం మీకు చూపెడుతుంది అనమాట. ఓకే, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ కానీ ఇదంతా ఇంకా మీరు చదువుకోవాల్సిందే. చాట్ జీపీటీని మీరు యూజ్ చేసుకుంటే అసలు మీరు ఎవరిని ఒక్క క్వశ్చన్ కూడా అడగాల్సిన అవసరం ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఎవరిని, ఇది మీ పర్సనల్ అసిస్టెంట్. మీరు ఏ టైంలో ఏది అడిగినా కానీ మీకు సమాధానం దొరుకుతుంది. పర్సనల్ క్వశ్చన్స్ కాకుండా ఇది పబ్లిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తుంది అనమాట. మీరు గూగుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్కి వెళ్ళి ఇదే క్వశ్చన్ గూగుల్కి వెళ్ళి అడిగితే అది 1000 వెబ్సైట్లు ఇస్తుంది. అది మీకు ఏ వెబ్సైట్స్ అని చూస్తాం. అదే చాట్ జీపీటీ అంటే మంచిగా క్లియర్గా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.